51 శక్తిపీఠాలలో 36వ శక్తిపీఠం ఏమిటంటే లడఖ్లోని శ్రీ సుందరీదేవి శక్తిపీఠం. హిమాలయాల మంచు కొండలు, గాలి కూడా మంత్రోచ్చరణలా వినిపించే లడఖ్ పర్వతాలు, అక్కడ వెన్నెల రాత్రుల్లో కూడా శక్తి స్పందన అనిపించే ఒక అద్భుత పవిత్ర స్థలం ఉంది. అదే శ్రీ సుందరీదేవి శక్తిపీఠం. పురాణం ప్రకారం ఇక్కడే సతీదేవి కుడికాలి పట్టి భూమిపై పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతం అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు శ్రీ సుందరీదేవి, భైరవుడు సుందరానందుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్షయజ్ఞం అనంతరం శివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ విశ్వాంతరాల్లో అడుగులు వేసినప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని అనేక భాగాలుగా విభజించారు. ఆ పవిత్ర భాగాల్లో ఒకటి కుడికాలి పట్టి. లడఖ్ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతంలో పడి దైవిక శక్తి ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోయింది. శ్రీ సుందరీదేవి శోభ, శక్తి, సౌందర్యం, ఆత్మబలం ఇవన్నీ కలిసిన పరమ రూపం. సుందరానంద భైరవుడు భక్తునికి ధైర్యం, రక్షణ, శక్తి ఇవన్నీ ప్రసాదించే భయంకర దివ్య శక్తి. ఈ శక్తిపీఠం చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలు, మంచు గాలిలో కలిసిన ఆధ్యాత్మిక శక్తి, ప్రమాదకరమైన కానీ పవిత్రమైన ఈ మార్గం అన్నీ కలిపి ఇది ఒక అద్భుత శక్తి క్షేత్రంగా మారినట్లు భక్తులు చెబుతారు. ఈ క్షేత్రంలో పూజించినప్పుడు జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి, ధైర్యం, మానసిక శక్తి పెరుగుతుంది, చెడు శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి. శ్రీ సుందరీదేవి భక్తుని అంతరంగాన్ని శాంతి, సౌందర్యం, ఆత్మబలంతో నింపుతుందని నమ్మకం. చలికాలంలో నక్షత్రాల కింద చేసిన జపం అత్యంత ఫలప్రదమని భక్తులు చెప్పుకుంటారు. కొంతమందికి మానసిక బలం, ధైర్యం, అసాధ్యమైన పనులు సాధించడానికి శక్తి లభించిందని అనుభవాలు ఉన్నాయి. సుందరానంద భైరవుడు జీవితంలో వచ్చే అతి కఠిన దశల్లో రక్షణ వలయం సృష్టిస్తారని నమ్మకం. లడఖ్లోని శ్రీ సుందరీదేవి శక్తిపీఠం హిమాలయాల గుండెల్లో దాగి ఉన్న ఒక మహాపవిత్ర శక్తి క్షేత్రం. సతీదేవి కుడికాలి పట్టి పడి దైవిక శక్తిని పొందిన ఈ స్థలం ప్రతి భక్తునికి రక్షణ, శాంతి, ధైర్యం ప్రసాదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.